జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. వైద్యులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టిక మరియు ఇతరత్ర ఫైళ్లు తనిఖీ చేసి పలు వార్డులో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. డ్యూటీకి డాక్టర్లు సరిగ్గా రావడం లేదని ఫిర్యాదు రావడంతో ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి డాక్టర్లను మందలించిన కలెక్టర్ సరిగ్గా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రిలో రెగ్యులర్గా డెంగ్యూ పరీక్షలు చేస్తున్నారని, నార్మల్ ఫీవర్ ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ఆసుపత్రిలో పలు చోట్ల పెచ్చులుడి వర్షపు నీరు కారుతుందని, దీన్ని మరమ్మతులు చేయడానికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఇటువేం రాని ఇప్పుడు పెరుగుతున్న సీజన్లో జ్వరాలు కారణంగా కూడా మనకి ఇక్కడ రీసెంట్గా జనరల్గా మనం ఏమైతే ఇష్యూస్ ఎలా ఉన్నారు ఈవెన్ ప్రెస్లో కూడా ఆర్టికల్స్ అవి వస్తూ ఉన్నాయి, కొద్దిగా బాగాలేదు అని చెప్పి. సో అందుకని దాని మీద తీసుకోవడం జరిగింది. బేసికలీ ఇక్కడ మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకున్నామండి. దీంతో ఇక్కడ అంతగా మనం ఎందరో 6 months 1 year అయిపోయింది దీంతో. బట్ ప్రెసింగ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మనకి DSMIDC DE వచ్చాయి. ఈ 6 months 1 year ఏదైతే ప్రెసింగ్ నీడ్స్ ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ ఏమని చెప్పాం. ఇమీడియట్గా కూడా 10 lakhs శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి డాక్టర్స్ అబ్సెంటీజం కూడా ఎక్కువ ఉందని చెప్పి మనకి రిపోర్ట్ కంప్లైంట్స్ అవడం జరిగింది. ఇప్పుడు కూడా వచ్చి అన్ని వెరిఫై చేయడం జరిగింది. ప్రాపర్గా అప్రోప్రియట్గా రిపోర్ట్స్ ఉన్నాయి. లోపల ఇద్దరు నార్మల్ కన్స్ట్రక్షన్ టేక్ యాక్షన్. అపార్ట్ ఫ్రమ్ మన పేషెంట్స్ కూడా మనం మాట్లాడటం జరిగింది. సీజన్ ఫీవర్ సీజన్ కాబట్టి ఫీవర్సే ఉన్నాయి. అండ్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని ఫీవర్స్కి డెంగ్యూ టెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ వాట్ యూ అబ్జర్వ్ ఇస్ డెంగ్యూ లేదు, బట్ ఫీవర్స్ నార్మల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ ఫీవర్స్ కానీ సీజన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చూస్తాం. బ్లడ్ బ్యాంక్ కూడా వేరే కంఫర్టబుల్గా ఉంది. ప్లేట్లెట్స్ కానీ అవన్నీ కూడా ప్లేట్లెట్స్ తక్కువ కూడా అవుతూ ఉంటాయి. సో బ్లడ్ బ్యాంక్ పరంగా కూడా మనం కంఫర్టబుల్గా ఉన్నాం. ఇష్యూస్ ఏమి ఈ పెయింటింగ్స్ కొన్ని మీద పెచ్చులు వచ్చేసిన కొన్ని మాత్రం కొన్ని వాష్రూమ్స్ ఒకటి కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 15 lakhs శాంక్షన్ అనేది ఇమీడియట్గా ఈరోజు రేపు ఇస్తాను. మన ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దెన్ మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇవ్వాల్సి పేషెంట్లకు ఇచ్చే ఫుడ్లో పాలు బ్రెడ్ నాణ్యత లేదని ఒకటి, ప్లస్ రైస్ కూడా కరెక్ట్ లేదని చెప్పేసి పేషెంట్స్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాను అడిగాను. వాళ్ళైతే రీసెంట్గానే ఉందని చెప్పారు. బట్ ఈ డైట్ చార్జెస్ కూడా అవి కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అండ్ బట్ క్వాలిటీ పరంగా కూడా నో కాంప్రమైజ్ ఉంది. బట్ నేను పర్సనలీ పేషెంట్స్ అడిగినప్పుడు మాత్రం రీసెంట్గానే ఉందని చెప్పాను. ఒకటి మాతా శిశులో సర్జరీ చేసిన తర్వాత డ్రెస్సింగ్ అనేది డాక్టర్ చేయట్లేదు, కంపౌండ్ అది నర్సులకు వదిలిస్తున్నారు. ఒక 4-5 days తర్వాత అది మళ్ళీ స్టిచెస్ మళ్ళీ రిపీట్గా చేస్తున్నారు పేషెంట్లకి. ఎందుకంటే డ్రెస్సింగ్ లేక రెండోసారి కూడా స్టిచెస్ చేయాల్సిన పరిస్థితి చేస్తున్నారు వైద్యులు. అంటే రూల్ ప్రకారం డాక్టరేట్ చేయాలా నర్స్ చేయాలా అనేది వాళ్ళతో మాట్లాడి వాట్ ఎవర్ ఇట్స్ పొజిషన్ హూ ఇస్ పర్సన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు మీరు ఇక్కడ తనిఖీ చేస్తున్న సమయంలో ఒక అతనికి చెయ్యి ఇరిగిందని వచ్చాడు. అతనికి ఇమీడియట్లీ రెస్పాండ్ కాలేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఆయన ఇక్కడ 1 hour వెయిట్ చేసినా ఇక్కడ నాకు సర్వీస్ లేదని చెప్పేసి అటెండెన్స్